గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్డీఏ లాంటి వాటిలో ఉద్యోగం సంపాదించడం, సొంత దేశానికి సర్వీస్ చేయడం అనేది అందరూ గర్వంగా ప్రౌడ్గా ఉండేటువంటి విషయం. అంతేకాకుండా చాలా చిన్న వయసులోనే కేవలం 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నతమైనటువంటి హోదాలో ఉండడానికి ఇవి సహాయం చేస్తాయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీటికి కోచింగ్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆన్లైన్ క్లాస్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించిన ప్రతి టాపిక్ని మీరు పూర్తి ఉచితంగా మీరు వినొచ్చు. కేవలం క్లాసులు వినటమే కాదు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. సైన్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, సైన్స్ ఏదైనప్పటికీ కూడా దీంట్లో మెజర్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కేవలం సైన్స్లోనే కాదు, మన రెగ్యులర్ లైఫ్లో కూడా మనం రోజువారీ కార్యక్రమంలో వివిధ వస్తువుల్ని వివిధ సందర్భాల్లో మెజర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి క్లాత్ కొనుక్కోవడం కోసం బట్టల షాప్కి వెళ్ళాడు. సో తనకు కావాల్సినటువంటి క్లాత్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 3 మీటర్స్ కావాలని అతను అడిగాడు. షాప్ వాడు ఏం చేస్తారు, 1 మీటర్ లెంత్ ఉన్నటువంటి స్కేల్ తీసుకుంటారు. అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాత్ని ఆ స్కేల్ 1 మీటర్ లెంత్ ఉన్నటువంటి స్కేల్ ఉపయోగించి 3 మీటర్స్ అడిగాడు కాబట్టి ఆ మీటర్ స్కేల్ని 3 టైమ్స్ ఉపయోగించి 3 మీటర్స్ క్లాత్ని కట్ చేసి అతను తెస్తారు. అదేవిధంగా మనం ఏదైనా షాప్కి వెళ్ళి పొటాటోస్ తీసుకున్నప్పుడు ఒక 2 kgs అని అడిగినప్పుడు వాళ్ళు 1 kg స్టోన్ అని మాస్ మెజర్ చేయడానికి 1 kg స్టోన్ని తీసుకొని దాన్ని 2 టైమ్స్ మెజర్ చేసి ఆ పొటాటోస్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రోజువారీ కార్యక్రమంలో వివిధ సందర్భాల్లో వస్తువుని మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, మెజర్ చేసినటువంటి వాటిని మనం రిప్రజెంట్ చేయాలి. మరి ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనం మెజర్ చేసినటువంటి ఏ వస్తువునైనా కానీ, ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినప్పటికీ కూడా మనం ఒక న్యూమరికల్ వాల్యూ, అలానే ఆ ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయడానికి కావాల్సినటువంటి యూనిట్ రెండింటిని కూడా మనం తెలియజేస్తూ ఆ మెజర్మెంట్ అనేదాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్న విధంగా లెంత్ని మనం ఆ క్లాత్ యొక్క లెంత్ మెజర్ చేయడానికి అతను ఉపయోగించినటువంటి యూనిట్ ఏంటి? 1 మీటర్ స్కేల్. దాన్ని అతను ఎన్నిసార్లు ఉపయోగించి మెజర్ చేశాడు? 3 టైమ్స్ ఉపయోగించి మెజర్ చేశాడు. సో ఇప్పుడు ఆ 3 నంబరు అట్లానే ఉపయోగించినటువంటి యూనిట్ ఏంటి? ఇక్కడ మీటర్. సో ఇప్పుడు ఆ క్లాత్ యొక్క లెంత్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 3 మీటర్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. సో లెంత్ అనేదాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 3 మీటర్స్. దీంట్లో ఈ మీటర్ అనేది ఏంటి? యూనిట్. ఆ లెంత్ మెజర్ చేయడం కోసం ఉన్నటువంటి యూనిట్. అట్లానే దీంట్లో 3 అనేది ఉంది. ఈ 3 అనేది ఏంటి? ఒక నెంబర్. సో ఒక నెంబర్. ఈ నెంబర్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎలా పిలుస్తాం మనం? మ్యాగ్నిట్యూడ్. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేసినప్పుడు, దాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో ఒక నెంబర్ ఉండాలి, అట్లనే ఒక యూనిట్ అనేది ఉండాలి. ఆ నెంబర్ని మనం ఏం పిలుస్తున్నాం? మనం మ్యాగ్నిట్యూడ్. అదేవిధంగా మనం మాస్ అనే దాన్ని మెజర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టు మాస్ మెజర్ చేసినప్పుడు దాన్ని మనం 2 కిలోగ్రామ్స్ అని చెప్పేసి తీసుకున్నాం. దీంట్లో ఈ 2 అనేది ఏంటి? నెంబర్, అంటే మ్యాగ్నిట్యూడ్. ఈ మాస్ మెజర్ చేసినప్పుడు వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్ ఎంత? 2. అట్లనే మాస్ మెజర్ చేయడం కోసం మనం ఉపయోగించినటువంటి యూనిట్ ఏంటి? కిలోగ్రామ్స్. ఓకేనా? ఈ విధంగా మనం మెజర్ చేసినటువంటి వాల్యూని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏ మెజర్డ్ వాల్యూ అయినా కానీ మెజర్మెంట్ అయినప్పటికీ కూడా దా మెజర్మెంట్ లో ఏమేమి ఉంటాయంట? ఒక నెంబర్ ఉంటుంది, ఒక యూనిట్ ఉంటుంది. నెంబర్ ఉంటుంది, అట్లనే యూనిట్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనం మెజర్మెంట్ గా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే నెంబరు, యూనిట్ ఈ రెండింటి మనం గమనించినట్టయితే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎందుకని అని చెప్పేసి అన్నానంటే, నేను ఇన్ కేస్ మనకి బిగ్గర్ యూనిట్ మనం తీసుకున్నాం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మెజర్మెంట్ లో ఉన్నటువంటి నెంబర్ అనేది ఎట్లా ఉండదనంట? స్మాల్ వాల్యూ ఉంటుంది.
యూనిట్ బిగ్గర్ నెంబర్ యూనిట్ అయినప్పుడు నెంబర్ ఎట్లా వచ్చింది, స్మాల్ నెంబర్ వచ్చింది. అంటే ఒకటి పెద్దదిగా ఉన్నప్పుడు రెండోది ఏమైంది, చిన్నదైంది. దానికి రివర్స్లో మనం స్మాల్ యూనిట్ తీసుకున్నాం అనుకో, అప్పుడు నెంబర్ ఎట్లా రావాలంట, బిగ్గర్ నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందాక మనం ఏం చెప్పాము, మనం లెంత్ 3 మీటర్స్ తీసుకున్నాం, మాస్ ఎంత తీసుకున్నాం, మనం 2 kgs తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మాస్ తీసుకోండి, మాస్ 2 కిలోగ్రామ్స్ అని చెప్పి సమానం. ఇక్కడ ఈ కిలోగ్రామ్స్ అనేటువంటి యూనిట్ ఏ సిస్టమ్కి సంబంధించింది, మనకి ఎస్ఐ యూనిట్కి సంబంధించినటువంటి సిస్టమ్కి సంబంధించింది, ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్కి సంబంధించింది. అట్లానే ఈ 2 అనేది నెంబర్గా తీసుకున్నాం మనం. సో ఇక్కడ మనకి ఈ 2 అనే దాన్ని అంతే ఉంచండి. ఈ కిలోగ్రామ్ ఉంది కదా, ఈ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ చెందినటువంటి కిలోగ్రామ్స్ని నేనేం చేస్తున్నానంటే సిజిఎస్ సిస్టంలోకి మారుస్తున్నాను. సిజిఎస్ సిస్టంలో మాస్కి ఉన్నటువంటి యూనిట్ ఏంటి, గ్రామ్స్. సిజిఎస్ సిస్టంలో మాస్ ఉన్నటువంటి యూనిట్ ఏంటి, గ్రామ్స్. మరి 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, 1000 గ్రామ్స్ ఉంటాయి. అది నేను మన క్లాస్లో చెప్పుకున్నాము. సో ఇక్కడ మొత్తం దీని ఎట్లా రాయొచ్చు మనం, 2000 గ్రామ్స్. సో 2 కిలోగ్రామ్స్ అనేది దేనికి సమానంగా ఉందంట, 2000 గ్రామ్స్కి సమానంగా ఉంది. గమనించండి, ఇక్కడ మీరు 2 అనేది ఏంటి, స్మాల్ నెంబర్, కానీ యూనిట్ ఎట్లా ఉంది, బిగ్గర్ యూనిట్ ఉంది. నెంబర్ చిన్నదైనప్పుడు యూనిట్ ఎట్లా ఉంది, పెద్ద యూనిట్ ఉంది. మరి ఇక్కడ నెంబర్ ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్, ఇక్కడ నెంబర్ పెద్దదైంది. మరి నెంబర్ పెద్దదైనప్పుడు యూనిట్స్ ఏమైంది, ఇక్కడ డిక్రీజ్ అయింది. ఓకేనా. అందుకని నేనేం చెప్తున్నానంటే యూనిట్ అట్లానే నంబరు రెండు కూడా ఎట్లా ఉన్నాయంట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. యూనిట్ పెద్దదిగా ఉన్నప్పుడు నెంబర్ చిన్న వాల్యూ వస్తుంది, అట్లానే నంబర్ పెద్దదైనప్పుడు యూనిట్ అనేది చిన్నదిగా వస్తుంది. అదేవిధంగా మనకి ఏదైనా ఒక మెజర్మెంట్ ఇచ్చేసి దాన్ని ఇంకొక, అంటే ఒక సిస్టంలో ఉంటుంది వాల్యూస్ అనేవి, దాన్ని ఇంకొక సిస్టంలోకి మనం కన్వర్ట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనం ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటంటే n1/n2 అంటే నంబర్ అన్నమాట, అట్లానే u2/u1. సో నంబర్ అనేది ఒక సిస్టంలో ఉన్నటువంటి ఫస్ట్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్ అనేది ఫస్ట్ సిస్టంలో ఉన్నటువంటి యూనిట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఫస్ట్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్ సెకండ్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్ అనేది సెకండ్ సిస్టంలో ఉన్నటువంటి యూనిట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది. సో ఇది మనకి ఎందుకు వచ్చింది, ఈ విధంగా ఎందుకు కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, మనకి ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఒకటైనప్పటికీ కూడా దాన్ని మనం మెజర్ చేయడం కోసం డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కన్వర్ట్ చేయడం కోసం మనం ఈ విధమైనటువంటి పద్ధతిని మనం ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ టాపిక్ డైమెన్షన్స్. నేచర్లో ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనం మన అవసరాలకు అనుగుణంగా వాటిని 2 సపరేట్ కేటగిరీస్గా మనం డివైడ్ చేసాం. ఒకటి ఫండమెంటల్ అన్నాం, రెండోది డిరైవ్డ్ క్వాంటిటీస్ అన్నాం. ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఉపయోగించేటప్పుడు ఆ డిరైవ్డ్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏ విధంగా మనం ఇన్వాల్వ్ చేసాం, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవడాన్ని మనం డైమెన్షన్స్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ డైమెన్షన్స్ ఫండమెంటల్ క్వాంటిటీస్కి సంబంధించి మనం ఏం చెప్తామంటే మాస్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఈ మాస్ అనేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీని మనం m అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం మనం. అట్లానే లెంత్, ఈ లెంత్ అనేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీని l తో డినోట్ చేస్తాం. అట్లానే టైం అనేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీని మనం t తో డినోట్ చేస్తాం. ఇది ఫండమెంటల్ క్వాంటిటీస్కి సంబంధించి, బేస్ క్వాంటిటీకి సంబంధించింది. అయితే మనం కేవలం ఫండమెంటల్స్ మనం ఉపయోగించు కదా, కొన్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ కూడా మనం ఉపయోగిస్తాం. మరి ఆ డిరైవ్డ్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏరియా అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీని డిరైవ్ చేయడం జరిగింది. మరి ఏరియా అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీ కావాలి అని అంటే మనం ఏ విధంగా రాస్తాం, మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనే దాన్ని మనం రాస్తాం. సో ఈ లెంత్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీ, అట్లనే బ్రెడ్త్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూమ్ ఉంది, దీని యొక్క బ్రెడ్త్ కావాలన్నా మనం, దీని బ్రెడ్త్ కావాలి అంటే ఏం చేయాలి, ఈ రూమ్ యొక్క వెడల్పు కావాలంటే ఏం చేయాలి, దాని యొక్క పొడవుని లెంత్ అనే దాన్ని మనం మెజర్ చేయాలి, రూమ్ యొక్క వెడల్పుని మెజర్ చేయాలి. సో దానికోసం కూడా మనం లెంత్ని ఉపయోగిస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం లెంత్ అనే దాన్ని ఎన్నిసార్లు ఉపయోగించాం, మనం 1, 2 రెండుసార్లు మనం ఉపయోగించాం. లెంత్ అనేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీని ఎన్నిసార్లు ఉపయోగించాం, 2 సార్లు ఉపయోగించాం.
సో ఇక్కడ మనం లెంత్ అనేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ ని రెండు సార్లు ఉపయోగించాం. ఆ ఉపయోగించినప్పుడు మనకి వచ్చింది ఏరియా అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఏరియా అనేటువంటి డిరైవ్డ్ క్వాంటిటీలో, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీలో, ఏరియా అనేటువంటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీలో ఫండమెంటల్ క్వాంటిటీ అయినటువంటి లెంత్, ఫండమెంటల్ క్వాంటిటీ అయినటువంటి లెంత్ ఎన్నిసార్లు ఉపయోగించామంటే మనం 2 టైమ్స్ ఉపయోగించామంట. ఈ విధంగా తెలియచేయడానికి మనం ఏమంటాం అంటే డైమెన్షన్స్ అని చెప్పేసి అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ యొక్క ఫార్ములా మనం ఎట్లా రాస్తాం మనం? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ గా చెప్తాం మనం ఫార్ములా. మరి ఈ వాల్యూమ్ లో మనం మెజర్ చేసినప్పుడు రూమ్ యొక్క లెంత్ మనం మెజర్ చేయాలి. అట్లానే బ్రెడ్త్ అన్నప్పుడు కూడా రూమ్ యొక్క వెడల్పు యొక్క పొడవునే మనం మెజర్ చేయాలి. అట్లానే హైట్ అన్నప్పుడు కూడా లెంత్ ని మనం మెజర్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ వాల్యూమ్ అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీ మనం ఎట్లా ఏంటది? డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. వాల్యూమ్ అనేది ఏంటి? ఇక్కడ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీలో ఫండమెంటల్ క్వాంటిటీ అయినటువంటి లెంత్, ఫండమెంటల్ క్వాంటిటీ అయినటువంటి లెంత్ ఎన్నిసార్లు వచ్చింది మనకి? 1, 2, 3 సార్లు వచ్చింది. ఫండమెంటల్ క్వాంటిటీ అయినటువంటి లెంత్ ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. సో ఈ విధంగా మనం మనకి ఉన్నటువంటి డిరైవ్డ్ క్వాంటిటీలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడాన్ని మనం డైమెన్షన్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ డైమెన్షన్స్ మనం రాసేటప్పుడు వాటిని ఉపయోగించేటప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి? ఇండిపెండెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మనం డైమెన్షన్స్ మనం రాసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఉంది అనే దాంతో సంబంధం లేదు. అది సిజిఎస్ సిస్టమ్ లో ఉన్నా, ఎంకేఎస్ సిస్టమ్ లో ఉన్నా, ఎఫ్పిఎస్ సిస్టమ్ లో ఉన్నా, ఎస్ఐ సిస్టమ్ లో ఉన్నా, వాటికి ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ ఒకేలా ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీకి, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్ రాశారు. ఆ రాసేటప్పుడు అది సిజిఎస్ సిస్టమ్ లో ఉన్నా లేదా ఎంకేఎస్ సిస్టమ్ లో ఉన్న డైమెన్షన్స్ అనేవి అదే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి వెలాసిటీ అన్నాము. సో వెలాసిటీ అనేది ఎట్లా ఇచ్చారంటే మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం. ఈ వెలాసిటీ యొక్క ఎస్ఐ యూనిట్ మనం ఎట్లా రాస్తాం? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. టైం యొక్క యూనిట్ ఏంటి? సెకండ్. అది ఎస్ఐ సిస్టమ్ సంబంధించి. సిజిఎస్ వచ్చేలోకి డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ మనం ఎట్లా మెజర్ చేస్తాం? సెంటీమీటర్లో మనం మెజర్ చేస్తాం. అట్లనే టైంని సెకండ్లో మెజర్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ వెలాసిటీకి మనం డైమెన్షన్స్ రాయాలి. డైమెన్షన్ రాయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ వెలాసిటీ అనేటువంటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ మనం రాసేటప్పుడు దాని యొక్క యూనిట్స్ అనేవాన్ని నేను ఉపయోగించుకుంటాను. యూనిట్లో ఫస్ట్ ఏముంది? మనకి మీటర్ ఉంది, ఇక్కడే ఉంది సెంటీమీటర్ ఉంది. సిజిఎస్ సిస్టంలోనేమో సెంటీమీటర్, ఎస్ఐ సిస్టంలోనేమో మీటర్. మీటర్ అనే దాన్ని ఎవరిని మెజర్ చేయడం కోసం మనం ఉపయోగిస్తాం అని అంటే లెంత్ మెజర్ చేయడం కోసం మనం ఉపయోగిస్తాం. సో లెంత్ ఎల్ అనే దాన్ని నేను ఇక్కడ రాస్తాను, ఎల్. ఆ తర్వాత ఇక్కడ ఏముంది? టైం ఉంది. ఇది సెకండ్ అన్న కూడా టైం, సెకండ్ కూడా టైం. అంటే టైంనే కదా మనం సెకండ్స్ లో మెజర్ చేసేది. సో సెకండ్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను? టైం రాశాను. అయితే ఒక విషయం గమనించండి, మా మీటర్ కి పైన పవర్ ఏమైనా ఉందా? ఏం లేదు కాబట్టి నేను 1 రాశాను. ఇక్కడ సెకండ్ కి పైన పవర్ ఎంత ఉంది? -1 ఉంది కాబట్టి నేను పైన -1 రాశాను. ఇది వెలాసిటీ యొక్క డైమెన్షన్స్. అది సిజిఎస్ సిస్టమ్ లో ఉన్న, ఎంకే సిస్టమ్ లో ఉన్న, ఎస్ఐ సిస్టమ్ లో ఉన్న దాని యొక్క డైమెన్షన్స్ అనేవి అదే విధంగా మనం రాస్తాం. దాంట్లో మార్పు అనేది ఉండదు. సెకండ్ వచ్చేలకే సిమిలర్ డైమెన్షన్స్ ఆర్ యాడెడ్. సిమిలర్ డైమెన్షన్స్ అనేవి వాటిని మనం యాడ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేలకే ప్యూర్ నెంబర్స్, ప్యూర్ రేషియోస్ నాట్ హ్యావ్ డైమెన్షన్స్. ప్యూర్ నెంబర్స్ కానీ ప్యూర్ రేషియోస్ కానీ డైమెన్షన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఫార్ములా మనం రాసినప్పుడు మనకి పై అనేటువంటి వాల్యూ రావచ్చు, పై అనేటువంటి వాల్యూ రావచ్చు. గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ అనే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ పై అనే దాన్ని రావచ్చు, లేదా సమ్ వాల్యూ నెంబర్ ఏదైనా 4 కానీ సంథింగ్ వాల్యూ ఏదైనా రావచ్చు, లేదా ప్యూర్ రేషియోస్ అని చెప్పేసి అన్నా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ప్యూర్ రేషియో అని అలాంటి వాటికి డైమెన్షన్స్ ఉండవు. తర్వాత లాగరిథమిక్ ఫంక్షన్స్ అయినటువంటి e⁻x, log x అలాంటి వాటికి కూడా డైమెన్షన్స్ అనేవి ఉండవు. తర్వాత ఈ డైమెన్షన్స్ ఆర్ సేమ్ బట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ సేమ్. కొన్ని సందర్భాల్లో డైమెన్షన్స్ ఒకేలా ఉంటాయి కానీ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మాత్రం ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపల్స్ చూడండి, ఇంపల్స్ జే, ఇంపల్స్ అనే దాన్ని జేతో డినోట్ చేస్తున్నాం. సో ఇంపల్స్ జే ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైమ్. అట్లానే మూమెంటం పి ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ.
రెండు కూడా ఫిజికల్ క్వాంటిటీస్ వేరే, రెండు డెరైవ్డే అయినటువంటి రెండింటి యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ వేరే, కానీ వీటి యొక్క డైమెన్షన్స్ సేమ్గా ఉంటాయి. వీటి యొక్క డైమెన్షన్స్ సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ చూడండి, ఫోర్స్ అనే దాన్ని మనం ఎట్లా రాస్తాం, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ టైం. ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అన్నాం, సో వెలాసిటీ. సో ఇక్కడ చూడండి మాస్ యొక్క యూనిట్స్ ఏంటి, కిలోగ్రామ్స్, యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్, అట్లానే టైము టీ. ఇక్కడ దీనికి మూమెంటంకి మాస్ యొక్క యూనిట్స్ ఏంటి, కిలోగ్రామ్స్, వెలాసిటీకి మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఇక్కడ డైమెన్షన్స్ రాద్దాం చూడండి. కిలోగ్రామ్ ఉంది, కిలోగ్రామ్ అనే దాన్ని మనం ఎవరికి యూనిట్గా మనం మెజర్ ఉపయోగిస్తాం, మాస్కి. కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం, మాస్కి. మీటర్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం మనం, లెంత్కి. ఇక్కడ ఏంటి, సెకండ్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఏముంది, టైం ఉంది. సెకండ్ అనే దాన్ని ఎవరికి యూనిట్, టైంకి. ఇక్కడ టైం ఎట్లా ఉంది, t⁻². ఇక్కడ టైం ఎట్లా ఉంది, t⁻1. ఇక్కడ చూడండి ఇందాక సిమిలర్ డైమెన్షన్స్ ఆర్ యాడెడ్, సిమిలర్ డైమెన్షన్స్ ఆర్ యాడెడ్. ఒకే రకమైనటువంటి డైమెన్షన్స్ మనం యాడ్ చేయొచ్చు. సో ఇది టైమే, ఇది టైమే. వాటి యొక్క పవర్స్ ఒకటి ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది, అయినప్పటికీ కూడా రెండు సిమిలర్ డైమెన్షన్స్. అప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేయడం అంటే టీ అనేది అంతే ఉంటుంది, కానీ టీ పైన పవర్ వాల్యూస్ ఏంటి, -2 + 1. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో -2 + 1 అంటే ఎంత, -1. సో ఇప్పుడు ఇంపల్స్ అనేటువంటి దానికి డైమెన్షన్స్ ఏమొచ్చింది, mL t⁻⁻1 వచ్చింది. ఓకేనా, డైమెన్షన్స్ ఎలా రాసామో చూసారు కదా. నెక్స్ట్ చెప్తాను దాని నుంచి ఇంకా క్లియర్గా ఒక్కొక్క దానికి డైమెన్షన్స్ ఏ విధంగా రాయాలి అనే దాన్ని మళ్ళీ దానికి వీడియోలో నేను చెప్తాను. సో ఇంపల్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. టీ అనేది టైం. సో మాస్ ఎవరికి, మాస్ యొక్క యూనిట్ ఏంటి, కిలోగ్రామ్. యాక్సలరేషన్, యాక్సలరేషన్ యొక్క యూనిట్ ఏంటి, మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఇకపోతే ఇక్కడ ఏముంది, టైం. సో టైం అనే దాన్ని నేను ఎట్లా తీసుకున్నాను, లేదా దాన్ని కూడా యూనిట్ అనే దాన్ని రాయండి, సెకండ్. కిలోగ్రామ్, కిలోగ్రామ్ ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం మనం, మాస్కి. మీటరు, మీటర్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం మనం, లెంత్కి. టీ స్క్వేర్ ఉంది, సెకండ్ స్క్వేర్ ఉంది, సెకండ్ అనే దాన్ని టైంకి యూనిట్గా మనం ఉపయోగిస్తాం, టైం రాసాం. అయితే పైన పవర్లో ఉన్నటువంటి వాల్యూ -2 ఉంది కాబట్టి -2 రాసాను. ఇక్కడ సెకండ్ ఒకటే ఉంది కాబట్టి టైం పైన పవర్ 1 రాసాను. సో mL టీ పైన పవర్ వాల్యూస్ మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఎందుకని ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ చూడండి, ప్రాపర్టీస్ సెకండ్ దాన్ని చూడండి, సిమిలర్ డైమెన్షన్స్ ఆర్ యాడెడ్. సో వాటి యొక్క డైమెన్షన్స్ అనే వాటిని నేను యాడ్ చేశాను. సో ఇది ఇంపల్స్ వచ్చింది. అట్లనే దీనికి చూడండి, కిలోగ్రామ్, కిలోగ్రామ్ ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం మనం, మాస్కి. మీటర్ అనే దాన్ని లెంత్కి యూనిట్గా ఉపయోగిస్తాం, సెకండ్ అనే దాన్ని టైంకి యూనిట్గా ఉపయోగిస్తాం, పైన పవర్ -1. చూడండి ఇంపల్స్, మూమెంటము రెండు వేర్వేరు ఫిజికల్ క్వాంటిటీస్, రెండు వేర్వేరు సందర్భాల్లో ఉండేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్ అయినప్పటికీ రెండింటి యొక్క డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయి, mL t⁻⁻1, mL t⁻⁻1. ఓకేనా, ఇవి డైమెన్షన్స్ యొక్క ప్రాపర్టీస్. సో ఫండమెంటల్ గా మనం ఏం చేస్తామంటే, మాస్ అనేది మనకి ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఈ డైమెన్షన్స్ మనం రాసేటప్పుడు మాస్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏం చేస్తాం, m రాస్తాం, లెంత్ ఉన్న చోట l రాస్తాం, టైం ఉన్న చోట t రాస్తాం. అలా కాకుండా ఇంకా మన డైమెన్షన్స్ మనం రాసేటప్పుడు దీన్ని మీకు నేను అది సింపుల్ గా ఒక 3 స్టెప్స్ లో ఏ విధంగా డైమెన్షన్స్ రాయొచ్చు అనే దాన్ని నేను క్లియర్ గా మీకు చెప్తాను. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ అనే వాటిని మనకి తెలిసి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ మనకు తెలిసి ఉండాలి. ఆ యూనిట్స్ అట్లా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క ఫార్ములా మనకు గుర్తున్నట్లయితే, ఫార్ములా దానికి ఉన్నటువంటి యూనిట్స్ అవి మనకు గుర్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ మనం ఈజీగా 3 స్టెప్స్ లో మనం రాయొచ్చు. ఓకేనా, సో డైమెన్షన్ అంటే ఏంటి, ద పవర్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇన్ ఏ గివెన్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. మనకి ఇచ్చినటువంటి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీలో ఎన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ ఎట్లా ఉన్నాయి, కేవలం ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉండటమే కాదు వాటి యొక్క పవర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని తెలియజేస్తాం అనమాట. దాన్ని మనం డైమెన్షన్స్ అని చెప్పేసి అన్నాం. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, మనం మాస్ ని m తోటి, లెంత్ ని l తోటి, టైం ని t తోటి మనం ఈ ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ మనం ఈ విధంగా రాస్తాం. తర్వాత వచ్చేసరికి మనకి
ఈ ప్రాపర్టీస్ డైమెన్షన్స్ యొక్క ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఈ సిజిఎస్ సిస్టంలో ఉన్న, ఎంకేఎస్ సిస్టంలో ఉన్న, ఎస్ఐ సిస్టంలో ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ అనేవి సేమ్ అదే విధంగా ఉంటాయి. దాంట్లో మాత్రం మార్పు అనేది ఏమీ రాదు. అందుకే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాను, వెలాసిటీ. ఓకేనా. తర్వాత వచ్చేకి ఈ ప్రాపర్టీస్ చూసాం. రెండోది సిమిలర్ డైమెన్షన్స్ ఆర్ యాడెడ్. ఒకే రకమైనటువంటి డైమెన్షన్స్ మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసాం మనం టైము, ఇక్కడ టైం ఉంది, వాటి యొక్క పవర్స్ వేరుగా ఉన్నాయి. రెండు సిమిలర్ డైమెన్షన్స్ కాబట్టి వాటిని మనం యాడ్ చేయొచ్చు. తర్వాత ప్యూర్ నెంబర్స్ కి, ప్యూర్ రేషియోస్ కి అలాంటి డైమెన్షన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ పై కావచ్చు, లేదా ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావచ్చు. ఓకేనా. ఇలాంటి వాటిన్నిటికి కూడా మనకి ఈ డైమెన్షన్స్ అనేవి ఉండవు. అట్లానే లాగరిథమిక్ ఫంక్షన్స్ అయినటువంటి ఈ పవర్ ఎక్స్, లాగ్ ఎక్స్ అలాంటి వాటికి కూడా డైమెన్షన్స్ ఉండవు. తర్వాత డైమెన్షన్స్ ఆర్ సేమ్ బట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ సేమ్. డైమెన్షన్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. ఇక్కడ చూసాం మనం ఇంపల్స్ చూసాం, మూమెంటం చూసాం. మనం ఇంపల్స్, మూమెంటం రెండు చూసాం. మనం రెండు యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ వేరే, బట్ వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటి, సేమ్ కావచ్చు. ఓకేనా. తర్వాత ఈ డైమెన్షన్స్ అనే వాటిని మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో వాటిలో ఒకటి హోమోజెనిటీ ప్రిన్సిపల్ ఆఫ్ డైమెన్షన్స్. తర్వాత వచ్చేకి కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. యూనిట్స్ మనం కన్వర్షన్ చేసేటప్పుడు కూడా డైమెన్షన్స్ మనకి చాలా ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ లో. మీకు ఈ యూనిట్స్ మనం కన్వర్షన్ చేసేటప్పుడు ఒక సింపుల్ గా కేవలం త్రీ స్టెప్స్ లో మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అనే దాని గురించి ముందు మనం తెలుసుకున్నాం. ఫస్ట్ది మనకి ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ మనకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారో దాని యొక్క ఫార్ములాని రాయండి. మనకి ఏదైతే కన్వర్ట్ చేయమని ఇస్తున్నారో దాని యొక్క ఫార్ములాని తీసుకోండి. తర్వాత ఆ ఫార్ములా యొక్క యూనిట్స్ ని, దాని యొక్క డైమెన్షన్స్ ని రాయండి. సెకండ్ స్టెప్ ఫార్ములా యొక్క యూనిట్స్ ని, వాటి యొక్క డైమెన్షన్స్ ని రాయండి. మూడో స్టెప్ ఆ ఫార్ములాని, వాటి యొక్క యూనిట్స్ ని కన్వర్షన్ చేద్దాము. ఓకేనా. కేవలం మూడు స్టెప్స్, చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఎట్లా కన్వర్షన్ చేయొచ్చు, జస్ట్ 3 స్టెప్స్ లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 న్యూటన్ అనేటువంటి దాన్ని సిజిఎస్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయమన్నారు. 1 న్యూటన్ అనేది ఏంటి, ఎస్ఐ సిస్టమ్. దాన్ని ఎట్లా కన్వర్షన్ చేయాలి, సిజిఎస్ సిస్టమ్ లో కన్వర్ట్ చేయాలి. సో సింపుల్, 10⁵ డైమ్స్. సో చిన్నవి అంటే మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి క్రిటికల్గా ఇచ్చినప్పుడు వాటిని ఎట్లా కన్వర్ట్ చేయాలి అనే దాని దగ్గర మనం ఆగిపోతుంటాం. సో వాల్యూస్ని గుర్తుపెట్టుకోమాకండి, వాటిని ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకోండి. సో మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు వాటిని కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా. సో వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి, వాటిని కన్వర్ట్ చేయడం నేర్చుకోండి. సో ఫస్ట్ స్టెప్ 3 స్టెప్స్లో చెప్తానని చెప్పిస్తున్నాను. ఫస్ట్ స్టెప్ 1 న్యూటన్. న్యూటన్ అనేది ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేయాలి, ఫార్ములా రాయాలి. న్యూటన్ అనే దాన్ని ఎవరికి మనం యూనిట్గా ఉపయోగిస్తాం, ఫోర్స్. సో ఫోర్స్కి మనం యూనిట్గా న్యూటన్ మనం ఉపయోగిస్తాం. ఆ ఫోర్స్ యొక్క ఫార్ములా రాయండి, ఎఫ్. ఫోర్స్ ఎఫ్ = ma. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఉన్నటువంటి ఫార్ములా ఉంది కదా, దానికి సంబంధించినటువంటి యూనిట్ రాయాలి. సో ఫార్ములా ఏంటి, ma. m అంటే మాస్, a అంటే యాక్సలరేషన్. దాని యూనిట్ రాద్దాం మనం. మాస్కి యూనిట్ ఏంటి, కిలోగ్రామ్స్. ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్. దానికి యూనిట్ మీటర్/సెకండ్². ఓకేనా. సో ఫార్ములా తీసుకున్నాం, దాని యొక్క యూనిట్స్ రాసాము. ఒకేసారి ఇక్కడే మనం దానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ కూడా మనం రాద్దాం మనం. సో కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా మనం ఉపయోగిస్తాం, కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం మనం, మాస్కి. కాబట్టి మాస్. ఇక్కడ పైన పవర్ ఏమైనా ఉందా, 1, ఏమీ లేకపోతే 1. ఇకపోతే ఇక్కడ ఏముంది, మీటర్. మీటర్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం, లెంత్. మీటర్ అనే దాన్ని యూనిట్గా ఎవరికి ఉపయోగిస్తాం, లెంత్కి. సో లెంత్. పైన పవర్ ఏమైనా ఉందా, 1. ఇకపోతే ఏముంది ఇక్కడ, సెకండ్. సెకండ్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం మనం, టైం.
సో టైం. ఈ సెకండ్ అనేది ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. కాబట్టి నేను దాన్ని ఏం చేస్తాను? న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాను నేను. తర్వాత ఈ సెకండ్కి పైన పవర్ ఎంత వాల్యూ ఉంది? 2. సో డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు పైన పవర్ వాల్యూ సైన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఓకేనా? డైమెన్షన్స్ అర్థమైంది కదా? కిలోగ్రామ్ ఉంది. కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా ఉపయోగిస్తాం? మాస్కి. కాబట్టి ఎం. మీటర్ అనే దాన్ని లెంత్కి యూనిట్గా ఉపయోగిస్తాం కాబట్టి లెంత్. పైన పవర్ 1 ఉంది. సెకండ్ అనే దాన్ని టైంకి యూనిట్గా ఉపయోగిస్తున్నాం టీ పవర్ మైనస్. ఇప్పుడు మనం దాన్ని కన్వర్షన్ చేద్దాం. సో ఇక్కడ మాస్ ఎం ఉంది. సో మాస్ ఇదేంటి? ఎస్ఐ సిస్టంలో ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? సీజీఎస్ సిస్టంలో మార్చాలి. సీజీఎస్ సిస్టంలో మనం ఎట్లా తీసుకుంటాం? గ్రామ్స్. ఇక్కడ ఎట్లా ఉంది? కిలోగ్రామ్స్. మరి 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. ఇక్కడ మీటర్ ఉంది. ఇక్కడ సెంటీమీటర్. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్. 1 మీటర్కి 100 సెంటీమీటర్. ఇక్కడ సెకండ్ ఉంది. ఇక్కడ కూడా సెకండ్ ఉంది. సో సెకండ్. ఇకపోతే చూడండి ఇక్కడ మనకి పైన పవర్స్ వాల్యూస్ చూడండి. దీనికి 1, లెంత్కి 1, సెకండ్కి పైన పవర్ -2. సో దీనికి వాల్యూ చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 పవర్ 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 పవర్ 2. తర్వాత వచ్చేకి ఇక్కడ సెకండ్ స్క్వేర్ అంటే గ్రామ్స్ సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. మొత్తం ఎంత? 10 పవర్ 5 గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఈ విధంగా మనం ఎస్ఐ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని సిఎస్ సిస్టంలోకి మనం మార్చడం అనేది జరుగుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. పాస్కల్. 1 పాస్కల్. దీన్ని మనం ఏం చేయాలంటే సిజిఎస్ సిస్టంలోకి మనం కన్వర్ట్ చేయాలి. ఈ పాస్కల్ అనేది ఏంటి? ఎస్ఐ సిస్టంలో ఉన్నటువంటి యూనిట్. దాన్ని ఎక్కడ మార్చాలి? మనం సిజిఎస్ సిస్టంలోకి మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. సో ఈ పాస్కల్ అనే దాన్ని ఎవరికి యూనిట్గా మనం ఉపయోగిస్తాం? ప్రెషర్కి. ప్రెషర్ P = ఫోర్స్ పర్ ఏరియా. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత దానికి యూనిట్స్ రాయాలి మనం సెకండ్ స్టెప్లో. సో ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి మనకి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై ఏరియా. సో మాస్కి కిలోగ్రామ్స్, యాక్సలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఏరియా స్క్వేర్. ఏరియా ఉంది. ఏరియా అంటే లెంత్ ఇంటూ స్క్వేర్. లెంత్ స్క్వేర్. సో ఇక్కడ మనకి మీటర్ స్క్వేర్. ఏరియాకి మన యూనిట్కి ఏం తీసుకుందాం మనం? మీటర్ స్క్వేర్. ఇక్కడ 1 మీటర్ ఉంది. ఇక్కడ 2 మీటర్లు ఉంది. ఒకదాన్ని క్యాన్సిల్ చేద్దాం. సో సింపుల్గా చూసినట్లయితే కేజీ బై సెకండ్ స్క్వేర్. ఇకపోతే ఏముంది? ఇక్కడ మీటర్. తర్వాత దానికి డైమెన్షన్ రాయాలి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోనే కిలోగ్రామ్. కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి ఉపయోగిస్తాం? మనం మాస్కి ఉపయోగిస్తాం. పైన పవర్ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇకపోతే సెకండ్ ఇలాగా మీటర్. రెండు కూడా ఎట్లా ఉన్నాయి? డినామినేటర్లో ఉన్నాయి. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? పైన న్యూమరేటర్లో తీసుకెళ్ళాలి. సెకండ్కి పైన పవర్ ఎంత? 2. మీటర్కి పైన పవర్ ఎంత? 1. మీటర్ అనే దాన్ని ఎవరికి ఉపయోగిస్తాం? మనం లెంత్కి. సో లెంత్ ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. మనం ఎక్కడ తీసుకెళ్దాం? న్యూమరేటర్లోకి. సో పైన పవర్ 1 -1. ఇది +1. ఇక్కడ పైకి వచ్చింది కాబట్టి న్యూమరేటర్కి వచ్చింది కాబట్టి -1. ఇకపోతే టైం ఇక్కడ ఉంది సెకండ్. సో టైం పైన పవర్ -2. ఈ విధంగా మనం యూనిట్స్ వాటి యొక్క డైమెన్షన్స్ మనం రాసాం. ఇప్పుడు వాటిని మనం సీజెస్లోకి కన్వర్ట్ చేద్దాం. మనం కిలోగ్రామ్ ఉంది. కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్. అట్లనే ఇకపోతే మీటర్ ఉంది. మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్. కిలోగ్రామ్స్కి పైన పవర్ ఎంత? 1. లెంత్కి పవర్ వచ్చేలకే -1. తర్వాత టైంకి వచ్చేలకే సెకండ్ వచ్చేలకే సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత? 1000. ఇక్కడ పైన పవర్ -1 ఉంది కాబట్టి ఈ రెండు ఇక్కడ రెండు క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎన్ని ఉండే? కేవలం 10 మాత్రమే ఉంటుంది. ఇదేంటి? గ్రాము సెంటీమీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఈ విధంగా మనం పాస్కల్కి కూడా మనం సిజిఎస్ సిస్టంలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం 3 స్టెప్స్లో కనుక మనం ఫాలో అవుతూ ఉంటే మనం ఎలాంటి ఎస్ఐ సిస్టమ్ అయినా కానీ సిజిఎస్లోకి మార్చవచ్చు, లేదా సిజిఎస్లో ఇచ్చిన దాన్ని మనం ఎస్ఐ సిస్టంలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని డైమెన్షన్ ఫార్ములాస్ మనం ఏ విధంగా రాయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఈ డైమెన్షన్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవడం కన్నా వాటిని ఎలా రాయాలి అనేది నేర్చుకోవడం. అంటే మనం ఎలాంటి ఫిజికల్ క్వాంటిటీ మనం ఇచ్చినప్పటికీ కూడా వాటి యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని, వాటి యొక్క యూనిట్స్ని బేస్ చేసుకొని మనం వాటికి డైమెన్షన్ ఫార్ములాస్ మనం ఈజీగా రాయొచ్చు.
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఏరియా అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారు. ఒక ఫిజికల్ క్వాంటిటీ ఒకటి ఇస్తే చాలు మనకి దానికి సంబంధించిన ఫార్ములా, దాని యొక్క యూనిట్స్, ఫార్ములా యూనిట్స్ ఈ రెండు మన దగ్గర ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన యూనిట్ అనేదాన్ని మీరు ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ మీరు రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను మీకు, నేను కొన్నిటికి ఎలా రాయాలి నేను చెప్తాను, దాన్ని మీరు ఫాలో అవుతూ మిగతా వాటికి మీరు ఆ ఫార్ములాను యూనిట్ నేను చెప్తాను వాటిని బేస్ చేసుకొని వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ని రాయడం అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏరియా అనేది మనం ఎట్లా రాస్తాం, మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా యొక్క యూనిట్ ఏంటి, మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనం దీనికి ఫార్ములా తెలిసింది, మనకి యూనిట్ తెలిసింది. ఇప్పుడు దీని యొక్క డైమెన్షన్ మనం రాద్దాం. దీంట్లో మాస్ అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా, మాస్ గురించి కిలోగ్రామ్స్ గురించి లేదు కదా. సో మాస్ లేదు కాబట్టి క్యాపిటల్ ఎం పవర్ 0. ఇకపోతే ఏముంది ఇక్కడ, మీటర్ అనేది ఉంది. మీటర్ అనేది ఎవరికి సంబంధించింది, మనకి మీటర్ అనేది ఎవరికి సంబంధించిన యూనిట్, లెంత్కి సంబంధించిన యూనిట్. సో లెంత్ అనేది ఉంది. అయితే ఇక్కడ మీటర్కి పైన పవర్ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి దీనికి పవర్ ఎంత రాయాలి, మనం 2 రాయాలి. తర్వాత ఇక్కడ సెకండ్ కానీ లేదా టైం గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు, లేదు కాబట్టి టీ పైన పవర్ 0 రాస్తాం. డైమెన్షన్స్ ఉంటేనేమో వాటి యొక్క పైన పవర్ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఇవి రాస్తాం మనం. ఎలాంటి డైమెన్షన్స్ లేకపోతే మాస్ కానీ లెంత్ కానీ టైం కానీ ఇవి లేకపోతే అప్పుడు వాటికి పైన పవర్లో 0 అనే దాన్ని మనం రాస్తాం. తర్వాత అట్లనే వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ మనకి ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో యూనిట్ ఏంటి, మీటర్ క్యూబ్. ఇప్పుడు దీనికి సంబంధించిన డైమెన్షన్ రాద్దాం మనం. సో ఇక్కడ మాస్ లేదు కాబట్టి m పవర్ 0. మీటర్ ఉంది, మీటర్ అంటే లెంత్కి సంబంధించింది. సో లెంత్ పైన పవర్ ఎంత ఉంది, 3 ఉంది, 3 రాస్తాం. టైం లేదు కాబట్టి పైన పవర్ 0. కాకపోతే ఇక డెన్సిటీ దాని ఫార్ములా ఏంటి, మనకి మాస్ బై వాల్యూమ్, సో మాస్ బై వాల్యూమ్. సో దీని యొక్క యూనిట్ రాద్దాం. మాస్ కి యూనిట్ ఏంటి, కిలోగ్రామ్స్, బై వాల్యూమ్ యొక్క యూనిట్ ఏంటి, మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ యొక్క యూనిట్ ఏంటి, మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ కి మీటర్ క్యూబ్. సో ఇక్కడ డైమెన్షన్ చూడండి, కిలోగ్రామ్ ఉంది కదా, కిలోగ్రామ్ అంటే మాస్ కి సంబంధించింది, కిలోగ్రామ్ అంటే మాస్ కి సంబంధించింది కాబట్టి m. ఇకపోతే మీటర్ ఉంది. ఇక్కడ మీటర్ అనేది ఎవరికి యూనిట్, లెంత్ కి సంబంధించిన యూనిట్, లెంత్. కాకపోతే పైన పవర్ ఎంత ఉంది, 3. కాకపోతే ఇది ఎక్కడ ఉంది, డినామినేటర్ లో ఉంది కాబట్టి దీన్ని మనం పైకి పాయింట్ తీసుకొస్తే పవర్ కు ఉన్నటువంటి సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, అదేనా. సో కిలోగ్రామ్ ఉంది, కిలోగ్రామ్ అనేది మాస్ కి సంబంధించిన యూనిట్, అందుకని మనం ఏం రాస్తున్నాం, మీటర్ ఉంది, మీటర్ అనేది లెంత్ కి సంబంధించిన యూనిట్, అందుకని లెంత్ రాశాను. ఈ మీటర్ కి పైన పవర్ ఎంత ఉంది, 3 కాబట్టి 3 రాశాను. కాకపోతే ఈ ఎక్కడ ఉంది, మీటర్ ఎక్కడ ఉంది, డినామినేటర్ లో ఉంది కాబట్టి మనం దానికి పైన పవర్ లో సైన్ అనే దాన్ని చేంజ్ చేస్తాం. ఓకే క్లియర్. తర్వాత ఇక్కడ టైం కి సంబంధించి సెకండ్ కానీ అలాంటివి ఏం లేవు కాబట్టి పైన పవర్ 0 రాసాము. ఇకపోతే వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఈ రెండింటికి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ ఒకటి. సో వెలాసిటీ చూడండి, డిస్ప్లేస్మెంట్ బై టైం, స్పీడ్ వచ్చేకే డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ అంటేనేమో డిస్ప్లేస్మెంట్ బై టైం, స్పీడ్ అంటేనేమో డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం లేదా యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్టెన్స్ బై టైం. ఈ రెండింటికి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి, మీటర్ పర్ సెకండ్, మీటర్ బై సెకండ్. సో చూడండి ఇక్కడ మాస్ ఉందా, మాస్ గురించి లేదు, కిలోగ్రామ్స్ కానీ మాస్ గురించి కానీ ఉందా, లేదు కాబట్టి m పవర్ 0. m ఉంది, స్మాల్ m ఉంది, మీటర్ ఉంది, మీటర్ అంటే లెంత్ కి సంబంధించింది, పైన పవర్ ఎంత ఉంది, 1. ఇకపోతే సెకండ్ ఉంది, సెకండ్ అంటే టైం, ఇది ఎక్కడ ఉంది, డినామినేటర్ లో ఉంది కాబట్టి పైన పవర్ -1 రాస్తున్నాం. ఓకేనా, క్లియర్. అట్లనే ఇది కూడా చూడండి, మీటర్ బై సెకండ్ కాబట్టి సేమ్ దీనికి కూడా డైమెన్షన్స్ అదే విధంగా వస్తాయి. తర్వాత యాక్సలరేషన్ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్, డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్ యాక్సలరేషన్. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ బై సెకండ్ స్క్వేర్ యూనిట్స్. డైమెన్షన్స్ ఎట్లా రాస్తాం మనం, ఇక్కడ మాస్ గురించి ఏముందా, లేదు కాబట్టి m పవర్ 0. లెంత్ గురించి మీటర్ ఉంది కదా కాబట్టి ఈ లెంత్ 1. ఇకపోతే సెకండ్ ఉంది, సెకండ్ అంటే ఏంటి, టైం కు సంబంధించింది,
ఇది ఎక్కడ ఉంది, డినామినేటర్ లో ఉంది, పైన పవర్ -2. ఓకేనా. ఇకపోతే ఇక్కడ ఫోర్స్ ఉంది. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. యూనిట్స్ ఏంటి, న్యూటన్ లేదా కిలోగ్రామ్ యూనిట్స్ కింద రాస్తాం. కిలోగ్రామ్ న్యూటన్ ఎట్లా రాయొచ్చు అంటే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ నుంచి కొన్ని నేను చెప్పాను, వీటికి నేను ఫార్ములాస్ చెప్తాను, వాటి యొక్క యూనిట్స్ నేను చెప్తాను, వాటిని మీరు రాయండి, మీరు సొంతగా రాయండి. మూమెంటం P ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ రాస్తాం మనం. మాస్ కిలోగ్రామ్స్, వెలాసిటీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. వర్క్ ఉంది, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సరే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి మనం రాస్తాం మనం, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మాస్ అంటే కిలోగ్రామ్స్, న్యూటన్ రాయొచ్చు డైరెక్ట్ గా. ఫోర్స్ కి సంబంధించి మనం ఇట్లా న్యూటన్ రాయొచ్చు లేదా ఫోర్స్ అనేది ఇట్లా రాయొచ్చు. కిలోగ్రామ్స్, యాక్సలరేషన్ ఉంది కాబట్టి మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఇంకొకటి ఇక్కడ ఇంకొక డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి ఇంకొక మీటర్. ఓకేనా. తర్వాత అదేవిధంగా పవర్ అంటే ఏంటి, వర్క్ బై టైం. సో వర్క్ గురించి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా, బై టైం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ యొక్క ఫార్ములా మీకు వచ్చింది కదా, యూనిట్స్ వచ్చినాయి కదా ఇక్కడ, వాటి గురించి రాయండి. యాంగులర్ వెలాసిటీ వచ్చేసరికి మనకి v/r. v అంటే వెలాసిటీ అన్నమాట. వెలాసిటీ మనం ఎట్లా రాస్తాం మనం, డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇంటూ r. r అంటే రేడియస్ అన్నమాట. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్. సరే, దీని యొక్క యూనిట్స్ చెప్తున్నాను. మీటర్, తర్వాత టైం ఉంది కాబట్టి సెకండ్, రేడియస్ ఉంది కాబట్టి మీటర్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1/s ఉంటుంది. సో దానికి సంబంధించిన యూనిట్ రాయండి. ఇకపోతే ఇక్కడ ఏంటి, టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. స్ట్రెస్, ఫోర్స్ పర్ ఏరియా. స్ట్రెయిన్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇవి ఫార్ములాస్ అన్నమాట. ఓకేనా. ఈ ఫార్ములాస్ ని లేదా వాటి యొక్క యూనిట్స్ అనే వాటిని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా కానీ దానికి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములాని మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఈజీగా రాయొచ్చు.